ఉస్మానియా ఆసుపత్రిలో గోషామహల్కు తరలించడంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. తరలింపుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశించారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్కిటెక్ట్లను సంప్రదించి ఆసుపత్రి నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేయాలి అని అన్నారు. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా డిజైన్లు ఉండాలి అని గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీ ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి అని అన్నారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ మాత్రమే. అల్లు అర్జున్ తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నారు అని అన్నారు. పోటీ చేసిన 21 స్థానాల్లో మేము గెలిచాం, ఆయన అవసరం మాకు లేదు అని బొలిశెట్టి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా. ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటారు? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను.